యేసు అన్నాడు యోహాను 6:53లో, మనుష్య కుమారుని శరీరం తిన్నవాడు మరియు ఆయన రక్తం త్రాగినవాడే జీవం గలవాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడైన యెహోవావి. ఆ మాటలు మీరు విని విశ్వసించి వాటిని మీరు క్రియారూపకంగా మీ జీవితంలో పాటిస్తే ప్రతిఫలంగా యేసుని రెండోసారి దేవుడు ఈ నేలపైకి పంపినప్పుడు మీకు నిత్య జీవం ఉంటుంది. అంతేగాని మానవుడైన యేసుక్రీస్తుని దేవుడు చేయవద్దు సుమా. అలా చేస్తే నిత్య నరకమే. దేవునికి రక్తం ఉండదు. దేవుడు ఆత్మ. దేవుడైన యెహోవాకి రావాల్సిన ఘనత నరుడైన యేసుక్రీస్తుకి ఇస్తే నిత్య జీవం ఉండదు. యేసుక్రీస్తు అనే నరుడు ఆత్మలకు కాపరి. యెహోవా అనే దేవుడు ఆత్మలకు తండ్రి. ఇదే వాస్తవం, ఇదే సత్యం. ఈ మాటలే నిత్య జీవానికి దారులు. పరిశోధన చేయండి బైబిల్ని.